శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అనేది మీకు తెలుగులో నచ్చిన హీరోయిన్ ఎవరన్నా? నచ్చిన హీరోయిన్ నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి గారు. ఎందుకన్నా? అంటే ఆమె వేసుకునే దుస్తులు కానీ డ్రెస్సెస్ బాగా నచ్చింది. అంటే ఆమె డ్రెస్ సెలక్షన్ ట్రెడిషనల్గా బాగుంటాయి. ఆ పద్ధతిగా ఎక్కడ ఎలా ఉండాలో ఎప్పుడు ఎలా ఉండాలో అంత యాటిట్యూడ్ ఉండదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండరు. తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది. అందులో కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తుంది. బ్యాడ్గా ఎప్పుడు యాక్ట్ చేయదు. అది సో ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఆమెకి మంచి పేరు తెచ్చినాయి. ఒక్కటి కూడా బ్యాడ్ సినిమా లేదు. తన కోసం ఏమన్నా పాట పాడతారన్నా? తన కోసమా? తన కోసమని కాదు కానీ బుజ్జి తల్లి సాంగ్ పాడాలని ఉంది కానీ రావట్లేదు. సరే, తన కోసం ఒక మంచి మూవీ డెడికేట్ చేయమంటే ఏం చేస్తారు? మూవీయా? అంటే ఏ విధంగా? అంటే నీకు నచ్చిన మూవీస్ ఉంటాయి కదా, సో దాంట్లో తను ఈ సినిమాలో తిని చేస్తే బాగుండు అని చెప్పేసి నీకు అనిపించిన మూవీ? నాకు రంగస్థలంలో చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అంటే మనకి ఇష్టమైన హీరోయిన్ అంత మంచి సినిమాలో నటిస్తే ఆ ఫీల్ వేరు కదా. అందులో డీ గ్లామర్ రోల్, సో తనకి బాగా సూట్ అయ్యేది. ఎందుకంటే మేకప్ ఉండదు కదా, ఆ క్యారెక్టర్ చేసి ఉంటే బాగుండేది. అంటే రామ్ చరణ్ గారితో చేస్తుంది అనుకోవచ్చా ఫ్యూచర్లో ఇట్లా? అంటే వాళ్ళిద్దరు, అంటే రామ్ చరణ్ గారు బాగా ఇష్టం కాబట్టి, నాకు ఫేవరెట్ హీరో కాబట్టి అతనితో కలిసి చేస్తే ఒక మూవీ ఫ్యాన్స్కి కూడా కొంచెం అదొక హ్యాపీ. ఆమె సినిమాలో నాకు బాగా ఇష్టమైన సినిమా వచ్చేసరికి ఫిదా సినిమా బాగా ఇష్టం. అంటే ఫస్ట్ మూవీ అది, అందులో కూడా అంత బాగా యాక్ట్ చేశారు. ఆ సినిమాతో నేను ఫిదా అయిపోయా. అందుకే ఫిదా అయిపోయాను. అందుకే ఆమెకి ఫేవరెట్ అభిమాని అయిపోయాను. సో మీరు ఇందాక నచ్చని హీరోయిన్ అనేసి అడిగారు కదా, అంటే నచ్చని హీరోయిన్ ఎవరన్నా? నచ్చని హీరోయిన్ అంటే ఎవరు లేరు బ్రో, అందరు ఇష్టమే. కానీ సాయి పల్లవి గారు పద్ధతిగా ఉంటారు కాబట్టి, అలాంటి వైఫ్ వస్తే బాగుండు అనుకుంటాం కాబట్టి సాయి పల్లవి గారు ఇష్టం అంటూ ఎవరు లేరు. అందరూ ఇష్టం లేదంటే ఎవరు ఉండరు. అందరు బాగానే ఉంటారు. అందరితో బాగానే ఉంటారు.